నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. రేపు ఏం చేయబోతున్నామో ఈరోజు ఒక ప్రణాళిక వేసుకోవాలి, ప్లాన్ వేసుకోవాలి అని మన పెద్దవాళ్ళు ఎప్పుడు మనకు మాట చెప్తూ ఉంటారు. అంటే దాన్ని ఆర్గనైజ్డ్గా ఉండడం అని కూడా అనొచ్చు. అది మనం పిల్లలకు చెప్తాం కానీ మనం ఎంతవరకు అలవర్చుకుంటాము అదొకసారి ఆలోచించారా? అంటే ముఖ్యంగా వంటల విషయంలో మాత్రము పొద్దున్నే లేచి మనము ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చిందనుకోండి, చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాము. లాస్ట్కి వంట ఏమవుతుందంటే బెస్ట్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ముందు రోజే అసలు రేపు ఏం చేయొచ్చు, అసలు మన డే ప్లాన్ ఏంటి, అసలు మనం ఏ వంట చేసుకుంటే మనకు రేపటి రోజు బాగా గడుస్తుంది, ఇలా ఒక చిన్న ముందుగానే ఒక లిస్ట్ వేసుకుంటే బాగుంటుందేమో అనేది. అండ్ ఈ మధ్యకాలం చాలా వచ్చాయి కదండి, అంటే ఫ్రిడ్జ్కి అతికించుకునేవి అవి చాలా వచ్చాయి. అంటే అక్కడ రిమైండర్స్ రాసుకునేవి, అది అయిపోయిన తర్వాత టిక్ చేసుకునేవి, ఇలా బోల్డ్ అని వచ్చాయి. కాబట్టి వాటన్నిటిని మనం ఉపయోగించుకొని చక్కగా నెక్స్ట్ డే ప్లాన్ అనేది ముందు రోజే చేసుకుంటే బాగుంటుంది, అది ఏ విషయంలో అయినా సరే. మరి ఈ రోజు మాత్రము మేము కూడా ఈ రోజు ఏం వంట చేయాలో నిన్ననే ప్లాన్ వేసేసుకుంటాం అనమాట. సో అందులో భాగంగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే బీరకాయ పల్లీల పచ్చడి. సో బీరకాయ పచ్చడి, బీరకాయ పొట్టు పచ్చడి మనందరికీ తెలుసు, బీరకాయ పచ్చడి కూడా మనందరికీ తెలుసు. బీరకాయ పల్లీల కాంబినేషన్లో పచ్చడి అనేది కొంచెం కొత్తగా ఉంది కదా, నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ పల్లీల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, ఇంగువ చిటికెడు, బీరకాయలు 2, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4. బీరకాయ పల్లీల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బీరకాయ పొట్టు తీయకుండానే మనం ఉపయోగిస్తున్నాం, అదొకటే మీరు గుర్తుపెట్టుకోండి. సో బీరకాయలో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయండి. ముఖ్యంగా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ బి ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మనకు గుండె ఆరోగ్యం కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తూ సో ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కానివ్వండి, ఇలా చాలా ఉంటాయి. అంటే బెస్ట్ ఫర్ ఇమ్యూనిటీ. సో వైటమిన్ సి ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా ఎందుకు తీసుకోమని చెప్తూ ఉంటారు అంటే ఇమ్యూనిటీ కోసము. తర్వాత మనకి అంటే తొందరగా ఎప్పుడు వాతావరణ మార్పిడి వల్ల మనం టక్క సిక్ అవ్వకుండా, సో మన శరీరానికి ఒక కవచ కుండలం అంటే ఏంటంటే మనకు వైటమిన్ సి. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి మనకు మెయిన్ అన్నమాట. సో బీరకాయ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి ఒక పదార్థం. అంటే మనకి మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు, ఏది చేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ చేసుకోవడం కూడా. సో అలా మనం ఈరోజు బీరకాయ పొట్టుతో పాటు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఇలా కట్ చేసుకొని పల్లీల కాంబినేషన్లో మనం ఒక పచ్చడిలాగా తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా కాస్త నూనె తీసుకుందాం. అంటే కొన్ని పప్పులు వేయించుకోబోతున్నాము, సో దానికి తగ్గట్టుగా నూనె అనమాట. బేసిక్గా బీరకాయ అనేది మనకు బాలింతలకు ఎక్కువ పెడుతూ ఉంటారు. వై? బికాజ్ వాళ్ళకి ఎక్కువగా క్యాలరీస్ రాకుండా నీరు కదా, సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు శాతం ఉన్నది ఎప్పుడు ఎక్కువగా తింటే మనకు ఫ్లషింగ్ అవుట్ ఆఫ్ బ్యాడ్ టాక్సిన్స్ అనేవి జరుగుతాయి. సో అందుకేంటి అంటే మనకు బీరకాయ అనేది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా పల్లీలు ఒక 3/4 కప్పు పల్లీలు వేసుకున్నాను. అంటే 3/4 హాఫ్ అని కాదండి, మీరు తీసుకునే ఆ బీరకాయ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీస్తే సరిపోతుంది. నేను ఒక కప్పుడు అంటే ఒక ఫుల్ బీరకాయ తీసుకుంటే కనుక దానికి తగ్గట్టుగా నేను పల్లీల క్వాంటిటీ వేశాను. పల్లీలు ఒక్కసారి మనం వేయించుకోవాలి. సో పల్లీలతో పాటు నెక్స్ట్ మనం కాస్త శనగపప్పు కూడా వేసుకుందాం. అంటే మనకు ఫస్ట్ లేట్గా వేగేవి ఫస్ట్ వేసేసుకోవాలి, త్వరగా వేగేవి లాస్ట్లో వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. శనగపప్పు, అలాగే ఇందులోనే కాస్త మినప్పప్పు, ఆ తర్వాత ఇందులో కొన్ని ధనియాలు. సో ధనియాలు మాత్రం కొంచెం చూసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి, లేదంటే మన ధనియాల ఘాట్ ఎక్కువ అయిపోతే అదే డామినేట్ చేస్తుంది. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు, దాంతోపాటు ఇంగువ.
ఒక్కసారి మనం ఇది వేయించేసుకొని లైట్గా మనకు దూరగా అలా రంగు మారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పచ్చడి ప్రాసెస్ అంటే కొత్తగా నేను మీకు చెప్పేది కాదు. సో ఇవన్నీ కూడా మీకు తెలుసు, కాకపోతే కాంబినేషన్స్ అనమాట. బీరకాయ పల్లీల కాంబినేషన్ మీరు ఎప్పుడైనా చేశారా? చేయకపోతే కనుక నేర్చేసుకోండి. సో అదే కొత్తది. సో అదర్వైజ్ ఇలా వేయించడము, పచ్చడికి ఇలా చేయాలి, ఇదేం కొత్త ప్రాసెస్ కాదు. ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే. మన అమృతంలో కొన్ని మాత్రం చాలా కొత్తగా ఉంటాయి. అంటే అసలు మనకు ఆ ప్రాసెస్ కూడా తెలియని వంటకాలు కొన్ని ఉంటాయి. అన్నీ అలా చేపి చూపిస్తే బాగోదు కాబట్టి సో ఆల్రెడీ మీకు తెలిసినవే, కాకపోతే కొత్త కొత్త కాంబినేషన్స్, హెల్దీ కాంబినేషన్స్ మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఇలా మనకు పప్పులన్నీ కూడా వేయించేసుకున్నాం కదా. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ముందుగా. ఓకే, ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఇదే బాండిలో ఆల్రెడీ మనకు ఆన్లోనే ఉంది, సిమ్లో ఉంది కాబట్టి ఇంకొంచెం నూనె వేసుకుందాం. దీంట్లో ఇదిగోండి ఇలా మనం పొట్టు తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు వేసుకొని ఒక 50% వరకు మగ్గించుకుందాం. అండ్ ఎక్కువ టైం కూడా పట్టదండి. బీరకాయ పచ్చడి, బీరకాయ కూరలు అనేవి అందరికీ చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట, ఆడవాళ్ళందరికీ. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా. బెండకాయ, బీరకాయ ఎప్పుడైతే సమయం లేదు మిత్రమా అప్పుడు మాత్రం ఇలాంటివన్నీ ముందుగా పిక్చర్లోకి వస్తాయి. బంగాళదుంపలు ఇవన్నీ. సో మామూలుగా గడ్డలు, కందగడ్డలు ఇవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అవన్నీ ముందు మనం ముట్టుకొని కూడా ముట్టుకోం మనకు టైం లేనప్పుడు. సో ఈసారి ఎప్పుడైనా బీరకాయ పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. పల్లీల కాంబినేషన్లో చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా ఒక పిసరు ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం పచ్చడిలో వేస్తాం అనుకోండి, కాకపోతే ఒక్కసారి కొంచెం. సో మనకేంటంటే కొంచెం ముక్కలు నలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ముదురుగా ఉండకూడదు. ఇప్పుడు మనం పొట్టుతో పాటు వేసాం కదా, ఇది కొంచెం మనకు నలగాలన్నమాట, కొంచెం మెత్తపడాలి లైట్గా. సో ఉప్పు వేస్తే మనకు కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. సో బీరకాయ పచ్చడి ఎప్పుడైనా సూపరే అండి. కొంతమంది బీరకాయ పచ్చి కొబ్బరి ఆ కాంబినేషన్ కూడా చేస్తూ ఉంటారు, బాగుంటుంది. సో జనరల్గా బీరకాయ ఇట్స్ వెరీ ఈజీ, కుక్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. నేను కూడా యాక్చువల్గా పల్లీల కాంబినేషన్లో ఇప్పుడు టేస్ట్ చేయడం అంటే ఇప్పుడు మన అమృతం ద్వారానే నేను కూడా నేర్చుకోవడం జరిగింది. సో 100% ఇప్పటి నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మనకు కొంచెం దగ్గర పడింది, పొట్టు మాత్రమే కనిపిస్తుంది. యాక్చువల్లీ బీరకాయలో ఉండే మ్యాజిక్కే అలాంటిది. బీరకాయలు, సొరకాయలు ఎంత వండినా తెలియవు. సరే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ బీరకాయ వేయించుకున్నాం కదా. సో దీంట్లో మనం కాస్త చింతపండు గుజ్జు వేసేసుకుందాం. ఓకే, మనకు కావాల్సిన ఆ పులుపు దాన్ని బట్టి మనం వేసేసుకోవాలన్నమాట. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. వేయించేటప్పుడు కాస్త వేసాం కాబట్టి ఇప్పుడు దాని పరంగా చూసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం విడివిడిగా రుబ్బుకోవాలి. ఎలా? సో ముందు పప్పులు, ఆ తర్వాత చివరిలో మనకు బీరకాయ వేసుకొని జస్ట్ ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. మరి ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం విడివిడిగా. ముందు పప్పులు, ఆ తర్వాత బీరకాయ. సో ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి పోపు పెనం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇటువైపు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇంకేం లేదండి, సింపుల్గా పోపు ప్రాసెస్ మాత్రమే. సో మీరు పోపులోకి పచ్చడైనా వేయచ్చు, పచ్చడిలోకి పోపు అయినా వేసుకోవచ్చు, రెండూ కూడా బాగానే ఉంటుంది. సో కొంతమందికి ఏంటి అంటే ఖచ్చితంగా పోపు చేసిన తర్వాత పచ్చడిని పోపులో వేసి తిప్పకపోతే అసలు వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట. అంటే కొంచెం కంపల్సరీగా అండ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది రివర్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇందులో కాస్త నూనె, సో జస్ట్ మనకు పోపుకు మాత్రమే అనమాట. పోపు దినుసులు అన్నీ కూడా ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి. సో కొంతమందికి పప్పులుగా ఉండాలి అనుకుంటారు కొంచెం ఎక్కువగా. సో దాన్ని బట్టి చూసుకోండి. ఆ తర్వాత ఎండుమిరపకాయ ఒకటే వేశాను, ఆ తర్వాత కరివేపాకు,
పోపు చిటపటలాడుతుంది కాబట్టి మనం తయారు చేసుకున్న పచ్చడిని చక్కగా ఈ పోపులోకి వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు వదిలేస్తే బాగుంటుంది. అంటే కొంచెం ఆ పోపు టేస్ట్ అంతా కూడా బాగా పడుతుంది కదా. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. పచ్చి కొబ్బరిని చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి. తురిమేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 5-6 డేస్ అయినా కూడా పచ్చి కొబ్బరి చాలా తాజాగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మనం చక్కగా పోపు తయారు చేసుకున్నాము. పోపులో మనం తయారు చేసిన పచ్చడిని కూడా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసాం. సో చక్కగా అయిపోయిందండి. స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రోటి పచ్చడి లాగా ఉంది కదండి, చాలా చాలా బాగుంది. సో ఇలా టేస్టీగా రుచికరమైన హెల్దీగా బీరకాయ పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ పల్లీల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, ఇంగువ చిటికెడు, బీరకాయలు 2, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4. బీరకాయ పల్లీల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కాస్త నూనె వేసి బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం చింతపండు గుజ్జు, ఉప్పు వేసి విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో మెత్తగా రుబ్బుకున్న బీరకాయ పచ్చడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీరకాయ పల్లీల పచ్చడి రెడీ. చూసారు కదా బీరకాయ పల్లీల పచ్చడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. బీరకాయ అని తెలుస్తుంది 100%. బీరకాయ పచ్చడి మామూలుగానే చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకు పల్లీల కాంబినేషన్లో వేసాము. అలాగే చక్కగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి కారంగా చింతపండు పులుపుతో సూపర్గా ఉంది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు బీట్రూట్ హల్వా. సో బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం చాలా ఎపిసోడ్స్లో బీట్రూట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఈ రోజు మనం బీట్రూట్ హల్వా తయారు చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 2, కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బీట్రూట్ హల్వా ఎంతమంది తిన్నారు అంటే కొంచెం మరీ కామన్గా ఎవరు చెయ్యరు ఎక్కువగా, బట్ రాని వాళ్ళు కాదు, వస్తాయి కొంతమందికి అయితే బీట్రూట్ హల్వా చేస్తారు. బట్ ఎక్కువగా అంటే వేరే టైప్ ఆఫ్ హల్వానే మనం ఎక్కువగా తిన్నాం కదా, లైక్ సొరకాయ హల్వా కానివ్వండి, ఇటువంటివి ఎక్కువ తిన్నాం, క్యారెట్ హల్వా. సో బీట్రూట్తో ఏంటి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ పక్కన పెట్టేస్తే బీట్రూట్ అనేది అధిక రక్తపోటును తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి కూడా మనకి బీట్రూట్ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే మీకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా రుబ్బేసుకొని దాన్ని వడకట్టి ప్లెయిన్ జ్యూస్ లాగా చేసుకోవాలి. అంటే మనము బీట్రూట్ని రుబ్బినప్పుడు మీకు తెలుసు కదా థిక్గా ఉంటుంది, అంటే ఫైబర్ అంతా కూడా మనకు దాంతో పాటే వచ్చేస్తుంది వాటర్ మిలన్ లాగా. సో దాన్ని మనం పల్చగా చేసుకోవాలి అంటే కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దాన్ని స్ట్రైనర్తో బాగా బీట్ చేసేసుకొని అయినంత వరకు మనము ఒక సింపుల్ స్మూత్ జ్యూస్ని మాత్రమే, లిక్విడ్ని మాత్రమే మనం చేసుకోవాలి. దాంతోనే మనకు హల్వా వస్తుంది. సో అంటే ఆ ఫైబర్ అదంతా కూడా వేసేస్తే మనకు హల్వా రాదు, అదొక్కటే చూసుకోవాలి. మిగతా అంత ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. సరే, నేను ముందుగా రుబ్బుకొని చక్కగా ఫిల్టర్ చేసుకొని మరి బీట్రూట్ జ్యూస్ని తీసుకొచ్చేస్తాను.
ఇదిగోండి చక్కగా ఇలా లిక్విడ్ లాగా చేశాను. చూసారా, అంటే ఇక్కడ మనకు లమ్స్ ఉండకూడదు, ఇక్కడ ఉండలు ఉండకూడదు, ఏవి ఉండకూడదు. సో ప్రాపర్గా దాన్ని మనము ఫిల్టర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఇదిగోండి మొక్కజొన్న పిండి. సో మొక్కజొన్న పిండిని ఇలాగే ఇది ఇక్కడ ఉన్నప్పుడే, ఈ బౌల్లో ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. సరిపోతుంది, ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇది స్టవ్ మీద ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి పిండిలు యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఉండలు కడతాయి కాబట్టి. సో దీంట్లో ఇంకొంచెం కూడా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. అంటే మళ్ళీ ఏమైనా మీకు అవసరం పడుతుందేమో అనిపిస్తే దీన్ని మధ్యలో యాడ్ చేసుకోకూడదు, చల్లనీటిలో కలిపి ఆ తర్వాత లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి. పొరపాటున వేశారో డైరెక్ట్గా అంతే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇక్కడ ఇలా ఒక మనకు ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, వెలిగించేసుకుందాం. సో ముందు కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. సో నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత ఇదిగోండి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. పిస్తా, బాదాం, జీడిపప్పు, కిస్మిస్లు, ఇంకా అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ కావాలంటే ఇంక ఎక్స్ట్రాగా మీకు ఏదైనా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. సో డ్రై ఫ్రూట్స్ వేయించేసాం కాబట్టి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొన్ని మిగిలిపోయినా కూడా పర్వాలేదు, బికాజ్ ఇందులోనే మనము ప్రాసెస్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఓకే, సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. బెల్లం అంటే ముఖ్యంగా మన స్వీట్నెస్ ఇచ్చేది ఇదే కాబట్టి ఫస్ట్ 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అంటే పూర్తి కప్పు కూడా కాదు, కొంచెం మనకు ఒక 3/4 కప్ అని చెప్పచ్చు. సో దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకుందాము. ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అదే బాండిలో చేసుకుంటేనే బాగుంటుంది. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం మనకు కొంచెం పాకల్లాగానే రావాలి. చూద్దాం, మన అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. అండ్ ఆ తర్వాత కూడా కొంచెం మనకు ఒక పాకంలాగా రావాలన్నమాట. అంటే మన హల్వా లాగా చేసుకుంటున్నాం కదా, ఇది జస్ట్ నాట్ ఒక స్వీట్ యాడ్ చేసేది కాదు కాబట్టి, ఇది హల్వా లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకు ఒక పాకం కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇలా కొంచెం తిప్పుకుంటూ ఉంటే బెటర్. ఓకే, ఇలా మనకి బెల్లం అంతా కూడా చక్కగా కరిగింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా మనం తిప్పుకుంటే ఏంటి అంటే కొంచెం మనకు దగ్గర పడుతుంది అనమాట. కొంచెం పాకంలాగా, మరి ముదురని కాదు, నార్మల్ పాకం. బెల్లం కరిగిన తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్ లాగా. ఓకే, సో ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇది కొంచెం దగ్గర కూడా పడింది కాబట్టి ఇది కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ అలాగే కార్న్ఫ్లోర్ మిశ్రమం ఏదైతే ఉందో మరొకసారి కలుపుకోవాలి. చూసారా, అంటే మళ్ళీ దగ్గర పడిపోయింది మొత్తము. సో వేసే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో ఏం ఉండలు కట్టదు, జస్ట్ దగ్గర పడుతుంది అంతే. సో ఆల్రెడీ మనం వాటర్లో కలిపేసాం కాబట్టి మనకు ఆ టెన్షన్ ఏం లేదు. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ 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 అది కొంచెం దగ్గర పడిన తర్వాత అలా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఇంకెంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ అండి, ఇంకా అది మీ చేతుల్లో ఉందన్నమాట. సో చూసారా, జస్ట్ ఒక 2 మినిట్స్లో మనకు దగ్గర పడిపోయింది. కానీ ఇలా మనం కలుపుతూనే ఉండాలి. సో మనకి ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు, చూసారా. సో బీట్రూట్ కలరే కలర్ మరి. సో దానికి ఒక గ్యారంటీ కలర్ ఉన్నాక మనం వేరే కలర్ ఎందుకు వేస్తాము. చెప్పాను కదా, ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్.
సో ఒక 2-3 మినిట్స్లో ఇంకొంచెం బాగా దగ్గర పడుతుందండి. నేను నెయ్యి వేస్తూ ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. బాగా పండిన టమాటాలను ఉపయోగించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్లో కాస్త ఉప్పు వేసుకొని రాత్రంతా ఆ టమాటాల్ని అందులో ఉంచాలి. మర్నాడు పొద్దునకు ఆ టమాటాలు చాలా తాజాగా వాడుకోవడానికి అణువుగా తయారవుతాయి అన్నమాట. ఈ చిట్కా చాలా మందికి అవసరమే కదా, తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ చేయి తీయలేదండి నేను ప్యాన్ నుంచి, ఎందుకంటే చూసారా అలా కలుపుతూ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటేనే మనకి ఇలా ప్యాన్ కంటకుండా ఉన్నప్పుడే మనకి హల్వా పూర్తయిపోయినట్టు, పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకే, సో ఇటువంటి హల్వాలు మాత్రం ఇటువంటి పాత్రల్లోనే చేసుకోండి దయచేసి మీరు కూడా. సో అంటే మనకి ఇది ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ చల్లారితే ఒక ప్రాపర్గా మనకి దగ్గర పడిపోతుంది అనమాట. సో ఈ వేడి మీద మనం ఎంత కార్న్ఫ్లోర్ వేసినా కూడా మనకు ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని చక్కగా అందంగా మనము ఈ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఇలా మనకి జెల్లీలాగా ఇలా షేక్ అవుతుందో. సో ఆ తర్వాత పైన నుంచి కూడా చక్కగా డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇది మనకు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఇలా బోర్లిస్తే కూడా ఇలా యాస్టీస్గా పడుతుంది. కావాలంటే కేక్స్ రూపంలో దాన్ని కట్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. సో ఇలా చక్కగా బీట్రూట్ హల్వా చాలా సాత్వికంగా బెల్లంతో తయారు చేశాము. సో అందరూ హాయిగా తినచ్చు. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 2, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా బీట్రూట్ ముక్కల్ని మెత్తగా రుబ్బుకొని జ్యూస్ తీసి వడగట్టుకుని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కాస్త కార్న్ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బెల్లం, నీళ్లు పోసి లేత పాకం పట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ ని అందులో వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. తర్వాత నెయ్యి వేస్తూ కలుపుతూ ప్యాన్ కి అంటకుండా బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని మరలా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ. చూసారు కదా, బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ప్రస్తుతానికి చాలా వేడిగా ఉంది, ఇక్కడ పెట్టి టేస్ట్ చేస్తాను. ఇది వేడిగా తినడం కన్నా కూడా చల్లగా తింటే బాగుంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ప్రస్తుతానికి మీకోసం నేను టేస్ట్ చేసేస్తాను. సూపర్. బెల్లంతోనే చేసామో తెలుస్తుంది బాగా. అంటే బెల్లం యొక్క రుచి ఒక రకంగా ఉంటుంది, మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనకి చక్కెర పొంగల్ ఇది చేసుకున్నా కూడా బెల్లంతో చేసామో క్లారిటీ ఉంటుంది, పంచదారతో చేసినా వేరే రకంగా ఉంటాయి. చాలా బాగుంది, చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఓవర్ స్వీట్నెస్ లేదు, అట్లా చప్పగా కూడా లేదు. ఎందుకంటే చప్పగా ఉంటే తినలేము అదనమాట. సో చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. వెరీ వెరీ హెల్దీ. చూసారు కదా, ఇవాటి మన అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.